లెగి ఒక పక్కన సినిమాకి టైం అయిపోతే మా అమ్మాయి చికిరి చికిరి డాన్స్ వేస్తుంది ఇక్కడ. ఎప్పుడో పండక్కే వెళ్దాం అనుకున్నాం కానీ అందరికి ఎట్టకేళ్ళకి ఇప్పుడు కుదిరింది అనమాట. ఫ్యామిలీ మొత్తం అయితే మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు. మనశంకర్ వరప్రసాద్ గారి మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎవరి బైక్స్ మీద వాళ్ళు వెళ్దాం అనుకున్నాం, బట్ అందరం కలిసి వెళ్దాంలే ఫ్యామిలీ మొత్తం అని చెప్పి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. గొందల దగ్గర పక్కన ఉన్న రామ్ గోపాల్ మూవీ థియేటర్ అంట, దానికైతే బుక్ చేసుకున్నాము. అందరం వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆటో ఎక్కగానే మా అమ్మాయి ముచ్చట్లు అయితే స్టార్ట్ చేసింది అనమాట అందరితో. ఒక లోడ్లోంచి ఇంకొక లోడ్లోకి షిఫ్ట్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఒక చోట ఉండదు. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. బట్ ఈరోజు ఖాళీగా ఉంటుంది అనుకున్నాను కానీ రిపబ్లిక్ డే కదా, సో జనాలందరూ వచ్చారనమాట. చాలా మంది, ఖాళీ లేదు హాల్ మొత్తం. ఇంకా పండక్కి చేసిన డెకరేషన్ అనమాట ఇంకా అలానే ఉంది, ఇంకా తీలేనట్టున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. గుడిదానిలో అప్పటి నుంచి కళ్ళజోడు మా పెద్దమ్మాయి అలాగే ఉంచుకుంది, కళ్ళకి షోక్. అది తీయమంటే అస్సలు తీయట్లేదు. ఇంకా వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటే ఇంకా మా అమ్మాయి అయితే అటు నుంచి ఇటు పరిగెడుతూనే ఉందన్నమాట, అస్సలు గ్యాప్ లేకుండా. ఇంకా బ్రేక్ బయటకు వచ్చి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. స్వీట్ కార్న్, పాప్కార్న్, అలాగే కోక్ అయితే తీసుకున్నాము. ఈ రోజు నా డే అయితే ఇలా గడిచింది అనమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.